నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రేవంత్ రెడ్డి సీఎం పదవికి ముప్పు ఉన్నది. ఏ క్షణంలోనైనా ఆయన పదవి నుంచి పీకేస్తారు, వేరే వాళ్ళకి పదవి ఇస్తారని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచే ప్రచారం మొదలైంది. ఢిల్లీకి వెళ్ళడం, రావడం, ఈ చర్చలు జరగడం ఇదంతా కూడా చాలా కాలంగా జరుగుతూ ఉన్నది. గతంలో చాలాసార్లు ప్రచారం జరిగింది, పోయింది. ఈసారి ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోవాలి అంటే దానికి 100% రుజువు రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు. ఒక్కసారి దాన్ని మనం ఆద్యంతం, స్టార్టింగ్ టు ఎండింగ్, పాయింట్ టు పాయింట్ అన్నీ ఒకసారి మనం క్లియర్గా చదివితే దాని సారాంశం, దాని ముఖ్య ఉద్దేశం, ఆ వార్త యొక్క ముఖ్య ఉద్దేశం, దాని ఎజెండా ఏంది అని మనం క్లియర్గా పరిశీలిస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది మనకు. అదేంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కాదు, రేవంత్ రెడ్డికి అసలు ఏం చేయరాదు, అంత బర్బాద్ చేస్తున్నాడు, ప్రభుత్వాన్నే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రాష్ట్రంలో బర్బాద్ చేస్తున్నాడు అని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో ఆయనను బదనాం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కంప్లీట్గా అదే చర్చ నడుస్తూ ఉంది. ఎవరిని అడిగినా, సామాన్య ప్రజలను అడిగినా కూడా ఇప్పుడు అదే చర్చ. రేవంత్ రెడ్డికి పాలన ఏ వస్తలేదు, రేవంత్ రెడ్డికి పరిపాలన రాదు, ఆయనకు అసలు అనుభవం లేదు కాబట్టి ఏదో ఓటేసినాము, ఓటేస్తే ఆ అనుభవం లేక ఏదేదో చేస్తున్నాడు, ఆయనే సరిగా పాలన చేస్తలేననే చర్చ ప్రజలు కూడా జరుగుతూ ఉన్నది. ఇందులోనే స్టార్టింగ్ టు ఎండింగ్ కీలకంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు, చాలా గొప్పగా పనిచేస్తున్నాడు. ఆయనకు చాలా ఏమంటారు అంటే కొన్ని అక్కడక్కడ చిన్నగా సలహాలు సూచనలు ఇస్తూనే ఆయన చాలా గొప్పగా పనిచేస్తున్నాడు. కానీ మంత్రులు ఆయనను పనిచేయనిస్తలేరు, మంత్రులు ఆయనను బదనాం చేస్తున్నారు. ఆయన మంచి పనులు చేసినా కూడా మంత్రులు ఆయనను పల్సరే చేస్తున్నారు, తక్కువ చేసి చూపిస్తున్నారు, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈయన సరిగా పనిచేస్తలేడు అని చెప్పి అధిష్టానం దగ్గర ఫిర్యాదులు చేస్తున్నారు. సో ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా అందులో రాసుకొచ్చిండు రాధాకృష్ణ. ఇట్లా చేసుకుపోవడం వల్ల, ఇట్లా రేవంత్ రెడ్డి సరిగా పనిచేస్తలేడు, ఆయనకు పని రాదు, చేత కాదు అని చెప్పి ఇట్లాంటి ప్రచారం, ఫిర్యాదుల వల్ల ఏం జరుగుతుంది? ఫైనల్గా ముఖ్యమంత్రి పదవికి పోగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఆయన రాసుకొచ్చి అక్కడ ఇంకొక విషయం చెప్తాడు. ఏంది అంటే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని మార్చి ఇంకొకరిని పెడితే ప్రభుత్వం నిలబడడం కష్టం. అంటే ప్రభుత్వం కష్టం కూడా కాదు, ప్రభుత్వం నిలబడదు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డిని తీసేస్తే అసలు ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కుప్పగూలిపోతుంది. అధిష్టానం అట్లాంటి ప్రయత్నం ఏం చేసినా కూడా విఫల ప్రయత్నం అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి అసలు ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు, తన భుజాల మీద వేసుకొని మరీ ప్రభుత్వం తీసుకొచ్చాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అయినా కూడా ఆయనను వీళ్ళు బదనాం చేస్తున్నారు కావాల్సుకొని. కొందరు సీనియర్లమని చెప్పుకునేటోళ్ళు అంట. అంటే ఎంత అద్భుతంగా రాసుకొస్తాడు ఆయన. సీనియర్లమని చెప్పుకునే వాళ్ళు కాంగ్రెస్లో, పైసాకు పనికి రాకున్నా కూడా సీనియర్లమని చెప్పుకొని తిరిగేటోళ్ళు కూడా రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ మంత్రులను కావచ్చు, సీనియర్లను కావచ్చు, అందరినీ వరుస పెట్టి వేసుకొస్తాడు. అంటే వాళ్ళంతా కూడా ఈయనను బదనాం చేస్తున్నారు. ఈయన చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఈయన ఎక్కడ కూడా వీళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తలేరు, వీళ్ళ దగ్గర మనుషులు ఏం చేస్తలేరు, వీళ్ళ రోహిణ్ రెడ్డి ఏం చేస్తలేరు, కొండా సురేఖ కూతురు చెప్పింది ఏం లేదు, ఇవన్నీ ఏం లేవు. ఈయన చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. హైడ్రా పేరుతో చేసిన ఆగం అది చెడ్డ నిర్ణయం కాదు. ఇవన్నీ ఆయన స్వతహాగా తీసుకున్న నిర్ణయాలు. మై బ్రాండ్ అని చెప్పుకొని చేస్తున్నటువంటి పనులు, హైడ్రా, మూసీ రివర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా ఆయన స్వతహాగా చేస్తున్న పనులు. ఇవన్నీ నేనే తీసుకొని చేసిన అని చెప్పిన పనులు. సో ఇట్లాంటి ఎవి కూడా ఆయన తప్పిదాలు కావు. రాధాకృష్ణ చెప్పిన ప్రకారం అన్నీ కూడా మంత్రుల తప్పులు, మంత్రులు చేసినటువంటి తప్పుదాలు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం. ఇట్లా మంత్రులదే తప్పు అని చెప్పేసి మొత్తం ఆయన రాసుకొచ్చిండు. అంటే ఈయన అన్ని కరెక్టే, వాళ్ళే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి రాసుకొచ్చాడు. సో అంటే ఇప్పుడు సీఎం పదవికి ముప్పు వచ్చింది, రేవంత్ రెడ్డి పదవిని ఏ క్షణంలో అయినా పీకేయడానికి చాలా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఢిల్లీ పోయి వచ్చిన దాంట్లో కూడా అక్కడ కూడా కేసీ వేణుగోపాల్ గట్టిగా అరుచుకున్నాడు. నిన్న మొన్న అక్కడే ఉండగా ముఖ్యమంత్రి, అక్కడ ఆయన గట్టిగా అరుచుకొని పంపించాడు. ఇవన్నీ ఉన్నాయి. సో ఈ చర్చ అంతా కూడా రాసుకొచ్చి ముఖ్యమంత్రిని గొప్ప చేసి చూపెట్టాలనే ప్రయత్నంలో రాధాకృష్ణ మంత్రులను తగ్గియాలి, రేవంత్ రెడ్డిని చాలా అద్భుతంగా పాలిస్తున్నాడు అని చెప్పే ప్రయత్నంలో కొన్ని తప్పిదాలు చేశాడు. అంటే నిజంగానే ఇన్ని రోజులు మరి ఇంత సీరియస్గా ఉందా, రేవంత్ రెడ్డిని పీకేసే అంత పరిస్థితి వచ్చిందా అనేది, అంత సీరియస్నెస్ ఉందనే విషయం ఎవరికి తెలియదు. అంటే అంత అధిష్టానం దగ్గర కావచ్చు, ఇతరత్ర ఆ స్థాయిలో ఉందనేది చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఆయన కొన్నింటిని రూఢీపరిచిండు. రీసెంట్గా ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక వార్త వచ్చింది, ఇంగ్లీష్ వెబ్సైట్లో. ఖర్గేనే రేవంత్ రెడ్డి గురించి కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఈయనను పట్టుకుంటే మనం మళ్ళీ గెలవము, ఈయనకు అసలు సీఎం పదవి ఇచ్చి తప్పు చేసినాము అని చెప్పి ఖర్గే అన్నాడు అని చెప్పి, ఆ విషయం ఎవరితోటి, కాంగ్రెస్ సంబంధించినటువంటి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులతోటే ఖర్గే మాట్లాడిండని చెప్పేసి సౌత్ ఫస్ట్ అనే ఒక వెబ్సైటు ఒక కథనాన్ని రాసింది.
అంటే అది నిజమే, వాళ్ళు చర్చ జరిగింది నిజమే, ఖర్గేకు ఫిర్యాదు చేసింది నిజమే, ఇట్లాంటివన్నీ నిజమే అనే విషయాన్ని ఇందులో ఆయన చెప్పగానే చెప్పిండు. అంటే ఒక దగ్గర రాస్తాడు, ఖర్గేను రేవంత్ రెడ్డి అడిగిండు, ఖర్గే నేను అట్లా అనలేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చిండు అని చెప్పేసి రాసుకొస్తాడు. కానీ మనం ఒకసారి మళ్ళీ ఆయన రాసిన ఆ స్క్రిప్ట్ అంతా చదివితే అందులో అర్థమైపోతుంది. అంటే నిజంగానే సీఎం పదవికి ముప్పు ఉన్నది, ఈయన మీద కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉందనే విషయాన్ని రాధాకృష్ణ తన వార్తలోనే చెప్పుకొచ్చాడు. ఇక ఇంకొక విషయం కూడా చెప్పిండు, ఇది ఎలక్షన్ కోడ్ వయలేషన్కి సంబంధించినటువంటి విషయం కూడా బయట పెట్టిండు. నేను ఎలక్షన్ల టైంలో కోట్ల అప్పు తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు సహాయం చేసిన, ఆర్థిక సాయం చేసి గెలిపించిన నేను అని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులతోటి కేబినెట్ మీటింగ్ రోజు అన్నాడు అని చెప్పి రాధాకృష్ణ రాసిండు. అంటే లోపల జరిగినాయి అయితే మంత్రులు చెప్పాలి, లేదు అంటే ముఖ్యమంత్రి చెప్పాలి. మంత్రులు వాళ్ళే మీదనే బదనాం కాబట్టి వాళ్ళు చెప్పరు. అంటే ముఖ్యమంత్రి నుంచి వచ్చిన సమాచారమే ఇదంతా. అంటే ఎలక్షన్లో ఒక అభ్యర్థి 40 లక్షలు ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. అంతకుమించి ఖర్చు పెడితే దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలక్షన్ కమిషన్ చూస్తుంది, అవసరమైతే అభ్యర్థి మీద అనర్హత వేటు కూడా వేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకారం కోట్ల అప్పు చేసి ఎవరికి పెట్టిండు, కోట్ల అప్పు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ఏ భరోసా మీద అప్పు తీసుకొచ్చిండు, ఏ అభ్యర్థులకు పెట్టిండు, ఎంతెన్ని కోట్లు ఖర్చు చేసి ఎలక్షన్లో గెలవడానికి, జనరల్ ఎలక్షన్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, దీని మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి. మరి నిజంగానే ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నది, బీజేపీకి పప్పెట్లాగా కాకుండా ఎట్లయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసును పక్కకు పెట్టినాయో అట్లా ఈ కేసును పక్కకు పెట్టకుండా దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. మరి కోట్లు వచ్చినాయని రేవంత్ రెడ్డి చెప్పిండని రాధాకృష్ణ రాసిండు. స్వయంగా రేవంత్ రెడ్డి కోట్లు తెచ్చిండు అని చెప్పి రాధాకృష్ణ రాసిండు. రాధాకృష్ణ ఎవరు? రేవంత్ రెడ్డి మనిషి. సో మరి ఇది ఖచ్చితంగా ఇది ఎంక్వైరీ జరగాల్సిన విషయం, చాలా పెద్ద బ్లాస్టింగ్ విషయం కదా, దీని మీద ఎంక్వైరీ చేయాలి. సో ఇట్లా రేవంత్ రెడ్డిని గొప్ప చేసే ప్రయత్నంలో, గొప్పగా చూపించాలనుకునే ప్రయత్నంలో ఇట్లాంటి చాలా అంశాలని రాధాకృష్ణ బయట పెట్టిండు. రేవంత్ రెడ్డిని ఇంకింత బదనాం చేసే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి పదవి పోవడానికి దగ్గరలో ఉందనే విషయాన్ని, ఒకవేళ ఆయన పదవి వీకేస్తే ప్రభుత్వం ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఢిల్లీ పెద్దలను బెదిరించే విషయం కూడా ఆయన క్లియర్గా రాసుకొచ్చాడు. రేవంత్ రెడ్డి మెడ మీద కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం మెడ మీద కత్తి పెట్టింది. అట్టిగా పెట్టలేదు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల బ్యాచ్ అంతా కూడా పోయి వాళ్ళతోటి కలిసి ఈయన మీద మెడ మీద కత్తి పెట్టించారు, ఈయన తీసేస్తేనే పార్టీ బతుకుతుందని చెప్తున్నారనే ఇట్లాంటి చాలా విషయాల్ని రాధాకృష్ణ ఆయన వార్త ద్వారా స్పష్టం చేసిండు. చాలా ఏమంటారు, రేవంత్ రెడ్డికి చాలా డ్యామేజ్ చేసిన ఒక రకంగా చెప్పాలంటే. రేవంత్ రెడ్డిని గొప్ప చేస్తున్నా అనుకొని రేవంత్ రెడ్డిని బీభత్సమైన డ్యామేజ్ చేసిండు. పాపం మరి దీనికి వస్తాయో రావో, మరి రెగ్యులర్గా పేమెంట్ వస్తేనే రాస్తాడు అనేది ఉంటుంది. పేమెంట్ ఇస్తే పొగుడుతా రాస్తాడు, పేమెంట్ ఇవ్వకుంటే తిట్టుకుంటూ రాస్తాడు. ఎందుకంటే ఆ మధ్య ఒకటి రేవంత్ రెడ్డిని బాగా తిట్టుకుంటూ రాసుకొచ్చిండు. ఎందుకు రాసిండు అయ్యా అని బయట చర్చ అయింది మీడియా సర్కిల్లో. రెగ్యులర్గా వచ్చే పేమెంట్ అందలేదు కాబట్టి పాపం అటు రాసిండట. మరి ఇక ఇప్పుడు కూడా మరి ఏమన్నా జరుగుతుందో మరి, ఇప్పుడు ఏదో పొగుడుతా అని చెప్పి తిట్టి బండారం అంతా బయట పెట్టే కథ చేసిండు. కేబినెట్లో రేవంత్ రెడ్డి ఏమేమి మాటలు మాట్లాడిండు అన్ని యాజిటీస్గా రాసుకొచ్చిండు. సో అందులో బాగా ఇది చేసినట్టు మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంటర్ కావాలి, ఈడీ ఎంటర్ కావాలి ఈ కేసులకి. కోట్లు తెచ్చిపెట్టిన ఎలక్షన్లా అని చెప్పి చెప్పిండు ఆయననే. సో మరి ఆ డబ్బులు ఎందుకు వచ్చినాయి? సో ఇందులో ఈసీ ఎంక్వైరీ చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంక్వైరీ చేయాలి.